హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే మేడం. సార్, జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎలక్షన్స్ తర్వాత ఫ్యామిలీతో కలిసి లండన్ టూర్ వెళ్ళడం చూసాం మనం. అయితే ఇప్పుడు ఆయన వెళ్ళిన తర్వాత ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి, గొడవలు జరిగాయి, ఆయన ఉన్నప్పుడు కూడా జరిగాయి. దానిపైన ఆయన కూడా పెద్దగా స్పందించలేదు. అయితే ఇప్పుడు రివర్స్ ఆయన రిటర్న్ బ్యాక్ అవుతున్నారు కాబట్టి మరి ఎటువంటి పరిణామాలు వైసీపీలో చూడొచ్చు. అంటే మొన్నటి వరకు వైసీపీ చాలా వీక్గా కనిపించిందని కూడా అంతమంది అంటున్నారు. అంటే ఈసీ ఎక్కువగా వాళ్ళపైన ఫైర్ అవ్వడం, వాళ్ళ తరపున ఎక్కువగా బాధితులు ఉండడం చూస్తున్నాం సార్. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని చెప్పేసి ఇప్పుడు వైసీపీ నేతల్లో ఒక ఆసక్తి అయితే నెలకొంది సార్. మీ ఒపీనియన్ వీటిపైన? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మనకు కనిపించే రాజకీయ నాయకుల తాలూకు ఆయన మైండ్ సెట్ వేరు, ఒక జగన్మోహన్ రెడ్డి ఒక్కడి మైండ్ సెట్ వేరు. ఓకే. ఆ మైండ్ సెట్ ఎలాంటిదంటే, లక్షల కోట్లు ఆస్తున్నా సరే నిర్భయంగా నేను పేదవాడిని అని చెప్పుకునే మైండ్ సెట్. పేదవాడికి భూస్వామునికి మధ్య జరుగుతున్న యుద్ధం అని చెప్పాడంటే ఆ మైండ్ సెట్ అలా సెట్ చేసుకున్నాడు. ఏ మాట చెప్పాలన్నా సరే తన చేతి మట్టి అంటించుకోకుండా సజ్జల ద్వారా చెప్తాడు. ఎవరిని కొట్టాలన్నా సజ్జలను అడ్డం పెట్టి కొడతాడు, వెళ్ళిపోతాడు, ఊరు వెళ్ళిపోతాడు. జరిగే పనులు జరుగుతాయి. జరిగే హోంవర్క్ అంతా ఎవరెవరు ఏం చేయాలో చెప్పేసి వెళ్ళిపోతారు. లేకపోతే ఇంత దౌర్జన్యంగా ఎందుకుంటారు, ఇంత మారణకాండ ఎందుకు జరుగుతుంది? రేపు అక్కడికే చేరిపోయి ఉంటాయి. ఎందుకంటే వీళ్ళకి సోర్సెస్ ఉంటాయి. ఇప్పుడు కౌంటింగ్ ఎంతవరకు వచ్చింది, ఎవరికి కొంచెం ఏ ప్రాంతంలో ఎక్కువగా వచ్చింది అని ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా అమిత్ షా కూటమి గెలువబోతుందని చెప్పగలిగాడు. అంత బాధ్యతాయుతమైన పోస్టులో ఉండి ఎలా చెప్పగలిగాడు అనేది ఒక ప్రధానమైన అంశం. అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడికి కూడా తెలుసు, జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉన్న ఆయుధం ఏమిటంటే, వాళ్ళు ఎవరెవరైతే గెలవకూడదు అనుకుంటున్నారో వాళ్ళు గొడవ పడిన అవసరమైతే బాక్సుల్ని తగలబెట్టేస్తారు. మనుషులు లాక్కెళ్ళిపోయి ప్రధానమైన అధికారులు ఎవరున్నారో మనుషుల్ని కిడ్నాప్ చేస్తారు. ముఖ్యంగా పిఠాపురం, హిందూపూర్, మంగళగిరి, కుప్పం ఈ 4 ప్రాంతాల్లో కూడా సిపిఆర్ఎఫ్ మోహరించాలి. 4 ప్రాంతాల్లో కూడా 144 సెక్షను నిర్వహించాలి. అయితే ఈయనకి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఈయనకి అధికారాలు ఎక్కువగా ఉండవు. ఆయన జనరల్గా ఓ మంది కావాలని కోరుకునేంత వరకు అప్పుడే ఐపీఎస్లు, ఐఏఎస్లు అందరూ చంద్రబాబు నాయుడు ఇంటికి క్యూ కట్టేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఆర్డర్లు జారీ చేయవలసింది ఆయనే. రేవంత్ రెడ్డికి ఎలాగ ఎంతమంది క్యూ కట్టారో ఇప్పుడు వచ్చేసారు. ఐపీఎస్లు వచ్చేసారు, ఐఏఎస్లు వచ్చేసారు. ఎవరు వాళ్ళు రిపోర్ట్లు ఇచ్చేసుకుంటున్నారు. లోపాయకారంగా జరిగిపోతున్నాయి. అయితే రేపు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కలవబోతున్నాడు. అయితే ఈ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు తాలూకు ఆలోచనల్ని ఎలా తిప్పికొట్టాలనేది వాళ్ళ ప్రధాన అంశం. ఏదో వ్యూహం ఉంటుంది కదా. అంతమంది పవన్ కళ్యాణ్ సినిమా నటుడు అనుకున్నారు. అయ్యి బాబోయ్, పవన్ కళ్యాణ్ ఇంత ఉందా, ఇంత రాజకీయ చతురత ఉందా అనుకుంటున్నారు. మరి వాళ్ళు తిప్పికొట్టాలి కదా. తిప్పికొట్టాలంటే పవన్ కళ్యాణ్ని ఎలా తిప్పికొట్టాలా? ఒక పక్క వర్మ లాంటి ఒక మంచి రాజకీయ నాయకుడు పవన్ ఓడిపోతే నా యావదాస్తి రాసేస్తా అన్నాడు. కోట్ల విలువైన ఆస్తి. అంత పెద్ద పందెం ఇంకేమి లేదు కదా, నా యావదాస్తిని రాసిస్తా అన్నాడు. అప్పుడు ఎవరికైనా గుండె జరుగుతుంది కదా, ఎంత నమ్మకం లేకపోతే మాట చెప్తాడు అనే ఉద్దేశంతో వీళ్ళు రిగ్గింగుల కోసం, వాళ్ళని మిస్ఫైర్ చేయడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నాలు సక్సెస్ఫుల్గా జరిగేలాగా మీటింగులు జరుగుతాయి అన్నమాట. అయితే ఎలక్షన్ కమిషన్ కళ్ళు మూసుకుంటుందని అలా అనుకుంటున్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా కళ్ళు మూసుకుంటుంది అనుకుంటున్నారు. వీళ్ళు అప్పుడే ముందస్తుగా 1200 మంది మాచర్లలో అరెస్ట్ చేశారు తెలుసా. ముందస్తుగా అరెస్ట్ చేస్తారు. ఎవరు మనం బజార్లో ఉన్నారు, ఎవరు మనకి ధైర్య సాహసాలతో పనిచేస్తారు, అది వీళ్ళు ఆలోచించుకుంటారు. వాళ్ళకు ఒక టార్గెట్ ఇస్తారు, నువ్వేం చెయ్యు, పిఠాపురంలో మాత్రం అలజడి సృష్టించాలి. అందులో ప్రధాన వ్యక్తికి చెప్తాడు. ఆ ప్రధాన వ్యక్తికి ఏదో ప్యాకేజీ ఉంటుంది. ఆ ప్యాకేజ్ సుపారీ అంటారు కదా, ఆ సుపారీ తీసుకొని మనుషుల్ని తాపించి ఏదో చేసి మొత్తానికి స్పృహ లేకుండా చేసి వాళ్ళని అంటే ఎలక్షన్తో కౌంటింగ్ని చెల్లా చెదరైపోయేలా చేస్తారు. ఈ ప్లాన్లోనే ఉంటారు.
కాల్చే అంటే బ్యాలెట్ బాక్సుల్ని కాల్చేస్తారు, హడావుడి సృష్టిస్తారు. మంత్రులు నేను మంత్రిని అయ్యాను లోనకి వెళ్ళిపోతారు, విధ్వంసం సృష్టిస్తారు. అన్ని ఎన్నికలు ఒక ఎత్తు అయితే ఈ ఎన్నిక మనకి ఆంధ్రదేశంలో ప్రధానమైనటువంటి ప్రమాదకరమైన ఎన్నిక. ఈ ఎన్నికల్లో వాళ్ళు పోతారో వీరు పోతారు, కానీ రక్తపాతం జరుగుతుంది. ఆయన సజ్జలు అన్నట్టు తలకాయలు తెగుతాయి. అవి ఎన్ని తలకాయలు మనం చెప్పలేం, కానీ తలకాయలు తెగులుతాయని సజ్జల రామకృష్ణ గారు చెప్పారంటే ఆల్మోస్ట్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టే కదండి. దీన్ని కరెక్ట్గా ఆయన ఆర్గనైజ్ చేస్తాడు, అడ్మినిస్ట్రేటివ్గా ఉంటూ ఇలా జరగాలి. చూసావా అప్పుడు ఈ రోజుల్లో రాజులు ఎంత ఆ ఊరు ఉండడానికి వీలేదు, ఆ ఊరిని తగలబెట్టాడు, ఈ ఊర్లో ఊచకోసుకొయ్యండి, మిగతా వాళ్ళందరినీ బంధించండి అంటారు కదా. అట్లాంటి ఆర్డర్స్ జారీ చేస్తాడు. ఒకటి మాత్రం నిజం, ఎందుకంటే పైన భగవంతుడు ఉన్నాడు. వాళ్ళు భగవంతుడు నమ్ముకున్న వాళ్ళని ఎవరు చేస్తారు? జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు ఆ దత్తస్వామి సాక్షిగా, నేను నమ్ముకున్నాను, అమ్మవారి సాక్షిగా నమ్ముకున్నాను అంటున్నాడు. కనుక ఆ నమ్మకమే ఆయనకి. లేకపోతే ఇంత ఉధృతంగా ప్రచారం ఏంటి, ఎంత ఉధృతంగా ఓటేయండి. ఇప్పుడు ఏదో అరకొరగా ఉంటే వాళ్ళు మార్చవచ్చు, కానీ 100కి 100 మార్కులు వచ్చేవాడిని ఎలా మారుస్తామండి? వాడు 100కి 40 దగ్గర ఉన్నా అనుకోండి, 10 తీసి 30 డౌన్ చేసి ఫెయిల్ అయిపోయిందని చెప్పవచ్చు. 100కి 100 అంటే 10 తీసినా మీకు ఇంకా 90 ఉంటాయి కదా, 20 తీసినా 80 ఉంటాయి కదా, 30 తీసినా 70 ఉంటాయి కదా. అంటే 100కి 60 మార్కులు తీసి పారేసినా పాసు. అట్లాంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి వస్తుంది. అందువల్ల వాళ్ళు ఎలాగైనా సరే వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని బ్రతికించే మార్గంలోనే పోరాటం సాగిస్తే బాగుంటుంది. లేకపోతే ఇంతకంటే వ్యతిరేకత వస్తుంది. రీపోలింగ్ చేసే అవకాశం లేకుండా ఎలక్షన్ కమిషన్ చూడాలి. అంటే వీళ్ళందరూ కొంతమంది చేసేది ఏంటంటే మళ్ళీ ఆయా ప్రాంతాల్లో, ముఖ్యంగా మనం చెప్పుకున్నటువంటి ఆ 4 ప్రాంతాల్లో రీపోలింగ్ కోసం ప్రయత్నం చేస్తారు. రీపోలింగ్ జరగకుండా వీళ్ళు కూడా జనసేన వీళ్ళందరూ కలిసి బలగాలు చేయాలి. అక్కడంటే వాళ్ళు పూర్తిగా విచక్షణారహితంగా కర్రలు కత్తులతో దాడి వాళ్ళు చేస్తారు. వాళ్ళు తగిన సమాధానం చెప్పే పరిస్థితిలో వీళ్ళు ఉంటారు. చూద్దాం, లెట్ us వెయిట్ అండ్ సీ ది ఎలక్షన్స్. అంత బాధ్యతాయుతమైన పోస్టులో ఉండి ఎలా చెప్పగలిగాడు అనేది ఒక ప్రధానమైన అంశం. అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడికి కూడా తెలుసు, జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉన్న ఆయుధం ఏమిటంటే, వాళ్ళు ఎవరెవరైతే గెలవకూడదు అనుకుంటున్నారో వాళ్ళు గొడవ పడిన అవసరమైతే బాక్సుల్ని తగలబెట్టేస్తారు. మనుషులు లాక్కెళ్ళిపోయి ప్రధానమైన అధికారులు ఎవరున్నారో మనుషుల్ని కిడ్నాప్ చేస్తారు. ముఖ్యంగా పిఠాపురం, హిందూపూర్, మంగళగిరి, కుప్పం ఈ 4 ప్రాంతాల్లో కూడా CPRF మోహరించాలి. 4 ప్రాంతాల్లో కూడా 144 సెక్షను నిర్వహించాలి. అయితే ఈయనకి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఈయనకి అధికారాలు ఎక్కువగా ఉండవు. ఆయన జనరల్గా మంది కావాలని కోరుకునేంత వరకు అప్పుడే IPSలు IASలు అందరూ చంద్రబాబు ఇంటికి క్యూ కట్టేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఆర్డర్లు జారీ చేయవలసింది ఆయనే. రేవంత్ రెడ్డికి ఎలాగ ఎంతమంది క్యూ కట్టారో ఇప్పుడు వచ్చేసారు. IPSలు వచ్చేసారు, IASలు వచ్చేసారు. ఎవరు వాళ్ళు రిపోర్ట్లు ఇచ్చేసుకుంటున్నారు, లోపాయకారంగా జరిగిపోతున్నాయి. అయితే రేపు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలవబోతున్నాడు.